వెల్కమ్ టు సాయిస్ విద్యావారి కాంపిటేటివ్ అకాడమీ ఛానల్. మనం ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ 2026 ప్రిపరేషన్లో భాగంగా మీకోసం ప్రతిరోజు ఒక నోట్స్ అయితే తయారు చేస్తామని మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు భారత రాజ్యాంగంలో ఇంపార్టెంట్ అంశమైన భారతదేశ రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇక మనకి భారతదేశ రాష్ట్రపతి గురించి భారత రాజ్యాంగంలో 52వ ఆర్టికల్ నుంచి 62వ ఆర్టికల్ వరకు ఈ భారతదేశ రాజ్యాంగంలో 52 to 62 ఆర్టికల్స్ అనేవి రాష్ట్రపతి గురించి తెలుపుతూ ఉంటాయి. భారతదేశ రాష్ట్రపతి కావడానికి కనీస వయసు 35 సంవత్సరాలు. ఇక భారతదేశ రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు అయితే ఉంటుంది. భారతదేశ రాష్ట్రపతి యొక్క నెలవారీ జీతం 5 లక్షల రూపాయలు. ఒకవేళ భారతదేశ రాష్ట్రపతిని తొలగించాలంటే పార్లమెంట్ మహాభియోగ తీర్మానం మొత్తంలో 2/3 మెజారిటీ ద్వారా భారతదేశ రాష్ట్రపతిని తొలగించవచ్చు. ఇన్ కేసు ఏదైనా సందర్భంలో భారతదేశ రాష్ట్రపతి తను రాజీనామా చేయాలనుకుంటే ఆ రాజీనామాని ఎవరికి సమర్పించాలంటే ఉపరాష్ట్రపతికి సమర్పించవలసి ఉంటుంది. ఇక భారతదేశ రాష్ట్రపతి యొక్క పదవి యొక్క ప్రత్యేకతలు ఏంటంటే భారతదేశ రాష్ట్రపతి దేశాధిపతి, రాజ్యాంగపరమైన అధిపతి, నామమాత్రపు అధిపతి. అన్ని నియామకాలు అంశాలు కూడా రాష్ట్రపతి పేరు మీద అయితే జరుగుతాయి. ఈయన పార్లమెంట్లో అంతర్భాగం కానీ పార్లమెంట్ సభ్యుడు కాదు. భారతదేశ తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ మరియు భారతదేశపు ప్రస్తుత రాష్ట్రపతి మనకి శ్రీమతి ద్రౌపది ముర్ము. ఈ బిట్స్ అయితే మనకి రాబోయే పోటీ పరీక్షల్లో అడగడానికి అవకాశం ఉన్న సందర్భంలో మనం ఈ వీడియో అయితే చేసుకుంటున్నాం. మన వీడియో మేము అందించే కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయగలరు. స్టే ట్యూన్డ్ విత్ సాయి విద్యావారి కాంపిటేటివ్ అకాడమీ. థ్యాంక్ యూ.